ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలకు అరిగోసలు పడుతున్నారు. కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయోనని మార్కెట్ యార్డులో రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. మొక్కజొన్నలు తూకం వేసినప్పటికీ లారీలు సకాలంలో రాకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. అధికారులు స్పందించి సరిపడా లారీలను పంపించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్మకం మరో ఎత్తు అవుతుంది. విత్తనం నాటింది మొదలు ప్రకృతి సవాళ్లను ఎదిరిస్తూ దిగుబడి సాధించినప్పటికీ ప్రశాంతంగా అమ్ముకునే పరిస్థితి లేదు. మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి 15-20 రోజులు అవుతున్నా కూడా కొనుగోలు జరగట్లేదని రైతులు వాపోతున్నారు. అసలు ఇక్కడ మార్కెట్లో మొక్కజొన్నల కొనుగోలు పరిస్థితిపై రైతులనే అడిగి తెలుసుకున్నాం. 5 రోజులు వచ్చి మొక్కజొన్నలు అయితే కాట పడ్డాము. ఇంతవరకు అయింది, లారీలు లేదు, ఏం లేదు. ఎవరు అడిగినా మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఈ నల్లరేగడి సార్ లారీగా ఈ వాన పడిందంటే ఈ నల్లరేగల లారీలు వెళ్ళవు, మొక్కజొన్నలు కూడా పనికిరావు సార్. 10 రోజులు అయింది మామూలుగా కాట అయిపోయేసరికి. కాట తర్వాత మా లారీలు ఇక్కడ నుంచి ఎప్పుడు పోతాయో కూడా మాకు తెలియదు. అది అయితే గన్ని బ్యాగ్స్ కూడా మేము ఫస్ట్ లో స్టార్టింగ్ లో గన్ని బ్యాగ్స్ గవర్నమెంట్ ఇచ్చింది. మేము వచ్చిన తర్వాత ఇక రైతుకే చెప్పినారు. మేము 30 రూపాయలు పెట్టి తెస్తున్నాము. అదనంగా మాకంటే 15 రూపాయలు భారం పడుతుంది రైతుకి. అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి లారీలు పోవడం అనేది ఎక్కడ కనిపిస్తలేదు. అధికారులు కూడా ఎవరు అందుబాటులో లేరు. మరి సొసైటీ వాళ్ళు ఉపజెప్పినట్లున్నారు. వాళ్ళు ఎవరు అధికారులు కూడా మాకు ఏం సమాచారం ఇవ్వట్లేదు సార్. తీసుకుపోయిన రోజు 1-2 పోతున్నాయి. ఆ విధంగా పోతే రైతుకి ఇంకా 4 రోజులు అయితే కూడా ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. ఏమి లారీలు ఇప్పుడు ఎప్పటికప్పుడే కాంటా అయినట్టు ఎప్పటికప్పుడే పోతే మంచిగా ఉంటుంది. 20 రోజులు అయింది సరే మొక్కజొన్నలు తెచ్చి. ఇంతవరకు కాటా పట్టినారు కానీ ఎత్తుకోవడం లేదు. కాటా పట్టడానికి కూడా వాళ్ళ నీళ్ళని అడుక్కునాల్సి వస్తుంది. ఇక్కడ వర్షం వస్తే చాలా పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రోజు ఇక్కడ వచ్చి కావలి కాయాల్సి వస్తుంది. ఇంటి దగ్గర పనులు పశువులు అವೆಲ್ಲ ఏం చూసుకోవడానికి లేదు. మేము 15-16 రోజులు అయింది. ఇన్నే రాత్రి పగులు ఇన్నే ఉండడము. ఇక్కడ పశువులు పాయ అన్ని ఇడిచిపెట్టి భార్య పిల్లలు ఇడిచిపెట్టి కూడా ఇన్నే ఉండడం. పరదలు లేచిపోవడము, గాలి చినుకులు రాలడం. టోకెన్ ఇంతవరకే హెల్పింగ్ లేదు సార్లు. మేము పడగాపులు కూడా కాసుకొని ఉన్నాం, ఇచ్చడం లేదు. మళ్ళీ రేపు వెళ్ళిన కూడా చెలువు అని అంటున్నారు. మా పరిస్థితి చాలా ఘోరం ఉంది సార్. ఏదో తక్షణమే ఏదో లారీలు కానీ ఇక్కడ కాటలు కానీ అన్ని వేసి తరలించడే బాగుంటుంది అందరికి, రైతులందరికి, సోదరులకల్లా. మేము ఇక్కడికి వచ్చి 20 రోజులు అవుతుంది. ఇంతవరకు మాకు ఏదీ లేదు. ఇక్కడ లారీలు లేవు. రాత్రి పగులు ఇన్నే పండుకుంటున్నాము. మాకు మద్దతు ధర ఇచ్చిండ్రు కానీ మాకు బయట 1700 నడుస్తుంది. ఇక్కడ 2400 ఇచ్చిండ్రు అని ఇక్కడికి వచ్చినాము. అందరం ఇక్కడనే ఉన్నాము. ఇంతవరకు ఏది లేదు మాకు. ఇక్కడ లారీలు లేవు, ఏం లేవు. 20 రోజులైంది కదా, రాలేదు కదా, లారీలు రాలేదు, కాట రాలేదు, గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. అందుకే పట్టాలని కోరుకుంటున్నాం. మానపాడు సొసైటీ ప్యాక్స్ లో స్టాఫ్ అసిస్టెంట్ గా చేస్తున్నా. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ 80,000 వరకు వచ్చింది. కానీ ప్రజెంట్ గా వచ్చేసి 50,000 వరకు వచ్చింది. 50,000 వరకు కాటా పట్టారు. 20,000 షిఫ్టింగ్ అయింది. 29,000 ఇంకా షిఫ్టింగ్ కావాలి. అక్కడ లారీలు అన్లోడ్ కాక వల్ల ఇక్కడ రైతులు 14-15 రోజుల వరకు వెయిట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ కాటా కూడా చాలా లేట్ అయిపోతుంది. లారీలు వచ్చిన లారీలు చాలా షిఫ్టింగ్ వల్ల లేదా డీల్ అయిపోతున్న వల్ల ఇలా రైతులు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. డిఎం వాళ్ళు కూడా చేసి మళ్ళీ చూస్తున్నారు కానీ మరి తెలియదు. అది 1, 2, 3 అంత మించి అయితే ఎక్కువ లారీలు ఏం రాలేదు. 52 లారీలు వస్తే కూడా స్టాక్ అయిపోదు. ప్రెజెంట్ గా కాటా పట్టినట్టు 29,000 స్టాక్ ఉంది సార్. కాటా పట్టినట్టు పట్టని వాళ్ళది ఇంకా 35,000 వరకు పైన ఉంది. ఇంకా 60,000 బస్తాలు పైన ఉంది సార్. దీనికి ఇంకా చాలా లేట్ అయిపోతున్నారు. లారీలు అన్లోడ్ కావాల వల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నారు రైతులంతా. అంటే ఓన్లీ 16,000 బస్తాలు వచ్చినాయి అంతే ఇక్కడ సెంటర్కి. ఇంకా తర్వాత ఏం రాలేదు. సెంటర్ పైనుంచి ఆర్డర్ వాళ్ళు ఏమి గని బ్యాగ్ లేదు, రైతులే కొనవాలి, రైతులు ఇవ్వాలని పెట్టారు. స్టార్టింగ్ లో 16,000 బస్తాలు అమ్మాలి వాళ్ళే, రైతులు రుద్దుకోకుంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళే 1 రూపీతో 1 రూపీ అట్లా వసూలు చేసి ఇచ్చినారు అంతే. తర్వాత ఏంది అనేది ఏం లేదు. డైరెక్ట్ రైతులే రుద్దుకుంటారు, రైతులే ఇస్తున్నారు గని బ్యాగ్లు ఉన్న నుంచి. మేము డిఎం వాళ్ళకి కూడా చెప్పాము, మార్ఫిడ్ టీఎస్ మార్ఫిడ్ వాళ్ళకి కూడా చెప్పాము, అందరికీ చెప్పాము. వాళ్ళు అది అన్లోడ్ కాని వల్ల వాళ్ళు ఏం చెప్తలేరు. వాళ్ళు చెప్తే మా సార్ వాళ్ళు డైలీ ఇన్ఫర్మేషన్ డైలీ ఒక 5-2 టైమ్స్ చెప్తున్నాం ఆఫీసర్లకి. ఓకేనా. 20 రోజులుగా ధాన్యం బస్తాల వద్దే రాత్రింబవళ్ళు పడిగాపులు కాస్తున్న రైతులు లారీలను సరిపడా పంపించి కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, అలంపూర్ నుంచి.